నేను మనసులో మాట దాచుకోలేను. అయ్యి నేను ఎన్ని నా దెబ్బలు తగిలినా జీవితంలో ఎవరికి తల వంచను. అదొక్కటి మడి చెప్తున్నాను. తల వంచే ప్రశ్న లేదు. తల వంచే వాడినైతే నందమూరి తారక రామారావు కడుపులు పుట్టుండేవాడిని కాదు. ఇవాళ ఆయన మాకిచ్చింది తల వంచి బతకడం కాదు, కృషి చెయ్యి, కృషితో నాస్తు దుర్భిక్షం అన్న. హరికృష్ణ గారు కారు ప్రమాదంలో మరణించారు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇది ప్రమాదమా లేక ఎవరైనా కావాలని చేయించారా? ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నాను అంటే, ఆయన మరణించే సమయానికి ఆయన చుట్టూ ఎన్నో వివాదాలు నడుస్తూ ఉన్నాయి. ఆ సమయానికి ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు అందరూ ఇంకా ఎంతో మంది ఆయన్ని ద్వేషిస్తూ ఉన్నారు. ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూస్తే దీని వెనుక ఉన్న అసలైన స్టోరీ అంతా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోలో హరికృష్ణ అసలు ఇంట్లో చెప్పకుండా రెండో పెళ్లి దేనికి చేసుకున్నాడు, అసలు ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు, జూనియర్ ఎన్టీఆర్ని ఎలా పెంచారు అన్నీ తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. 1956 సెప్టెంబర్ 2న నందమూరి తారక రామారావు గారు, బసవ తారకమ్మ దంపతులకు నిమ్మకూరులో 3వ సంతానంగా జన్మించారు హరికృష్ణ. ప్రాథమిక విద్య నిమ్మకూరులో చదివి వారి తల్లిదండ్రుల ప్రోద్బలంతో చెన్నైలో ఉన్న సీనియర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నారు. ఈ విధంగా 1972లో 10వ తరగతి చదివి పాస్ అయ్యారు. ఆ తర్వాత ఆయన చదువుని కొనసాగించలేదు. మొదటిసారిగా 1967లో కమలాకర్ కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన శ్రీకృష్ణ అవతారంలో బాలకృష్ణుడి అవతారం వేశారు. చిన్నప్పటి నుండి హరికృష్ణకి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం ఉండడంతో అనేకసార్లు డ్రైవింగ్ పోటీల్లో పాల్గొనేవారు. హరికృష్ణకి 10వ తరగతి అయిపోయిన 1 సంవత్సరం తర్వాత లక్ష్మీ గారితో 1973 ఫిబ్రవరి 2న పెళ్లి జరిపించారు. అంటే హరికృష్ణ వయసు అప్పటికి 17 సంవత్సరాలు కూడా నిండలేదు. 1974లో జానకీరాం జన్మించాడు. ఆ తర్వాత 4 సంవత్సరాలకి అంటే 1978 జూలై 5న కళ్యాణ్ రామ్ జన్మించాడు. వీరితో పాటు ఆ కుటుంబంలో ఉన్న అందరి పిల్లలకి సంగీతం నేర్పించాలి అనుకున్నారు. దాంతో సంగీతం నేర్పించడానికి శాలిని భాస్కర్ అనే ఒక ఆడవిడని నియమించారు. అయితే ఆవిడ సంగీతం ఇంట్లోనే నేర్పించడం వలన హరికృష్ణ కూడా ఇంట్లోనే ఉండడం, ఒక్కొక్కసారి అతనే స్వయంగా ఆమెను ఇంటి వరకు కారులో డ్రాప్ చేయడం చేస్తుండేవాడు. దీంతో వీరిద్దరికీ పరిచయం బాగా పెరిగి అది చనువుగా మారి ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ గాఢ ప్రేమలో ఉండగా ఇద్దరు సహజీవనం చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ విషయం మొదటి భార్య లక్ష్మితో పాటు ఎన్టీఆర్కి కూడా తెలిసి హరికృష్ణని మందలించారు. శాలినిని సంగీతం టీచర్గా జాబ్ నుండి తీసేశారు. అయినా సరే హరికృష్ణ వేరే ఇల్లు తీసి ఆమెను ఆ ఇంట్లో ఉంచి సహజీవనం చేశారు. దానితో హరికృష్ణ గారి ఫ్యామిలీ మొత్తం కలిసి ఆయన్ని అనేక రకాల మాటలు అంటూ ఇక ఇలా చేయకు అనేవారు. అప్పుడు వీరందరికీ హరికృష్ణ ఒకటే సమాధానం చెప్పాడు, నేను చేసింది తప్పే కావచ్చు, కాదనను, కానీ ఈ సమయంలో శాలినిని వదిలేసి మరొక తప్పు చేయలేను, అలాగని లక్ష్మికి అన్యాయం చేయను, మీ అందరికీ మాటిస్తున్నాను అని చెప్పి నాన్న ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళాడు. ఇదే విషయం చెప్పాడు. ఆయన మౌనంగా తలూపి, మీరు నిర్ణయం తీసుకున్నాక మేం మాత్రం ఏం చేయగలము అని చెప్పి ఈ విషయం లక్ష్మికి తెలిస్తే ఎంత బాధపడుతుంది అన్నప్పుడు, నాన్నగారు లక్ష్మి దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్పేశాను, మీకు మాటిస్తున్నాను, లక్ష్మికి గాని మా ఇద్దరికి పుట్టిన పిల్లలకి గాని ఎటువంటి అన్యాయం చేయనని ఎన్టీఆర్తో అన్నాడు. లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి, చూడు లక్ష్మి, కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల మేమిద్దరం ఒకటయ్యాము, ఆమెను నేను వదల్లేను, ఈ సమయంలో వదిలేస్తే ఆమె పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆడదానిగా నువ్వే ఆలోచించు అని చెప్పాడు. లక్ష్మి గారి కోపం అయితే తగ్గలేదు, కానీ తన భర్త మనస్తత్వం ఏంటో తెలుసు. ఆమె కూడా చేసేదేమీ లేక హరికృష్ణ దగ్గర ఒక మాట తీసుకుంది. ఆమె గురించి బయట ప్రపంచానికి తెలియడానికి వీల్లేదు అని కొన్ని షరతులు పెట్టి మాట తీసుకున్నారు లక్ష్మి గారు. ఆమె అన్నట్టుగానే మాట తప్పకుండా హరికృష్ణ అటు శాలిని కుటుంబ సభ్యుల నుండి ఇటు నందమూరి కుటుంబ సభ్యుల నుండి సూటిపోటి మాటల మధ్య నలిగిపోయాడు. ఈ సమయంలోనే ఎన్టీఆర్ పార్టీ పెట్టడానికి నిర్ణయించుకుని బసవ తారకమ్మ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని ఆంధ్రప్రదేశ్లో పెద్ద సభ ఏర్పాటు చేసి 1982 మార్చి 29న ప్రజల ముందు తన పార్టీ పేరు తెలుగుదేశమని ప్రకటించాడు. ఇక అప్పటి నుండి కారు నడపడం మీద ఉన్న ఇష్టం మరియు తండ్రి మీద ఉన్న గౌరవం కారణంగా తండ్రి గారి దగ్గరే రథసారథిగా 30 సంవత్సరాల పాటు పనిచేశారు హరికృష్ణ గారు. అయితే ఈ సమయంలోనే తన రెండవ భార్య ప్రెగ్నెంట్ గా ఉండడం, అదే సమయంలో నందమూరి తారక రామారావు గారు అత్యధిక మెజారిటీతో తాను గెలుపొంది తన పార్టీని గెలిపించి కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి జనవరి 9, 1983న ముఖ్యమంత్రి పదవి చేపట్టి చరిత్ర సృష్టించారు. అలా సాగుతున్నప్పుడే మే 20, 1983 శాలినికి అనుకున్నట్టుగానే కొడుకు పుట్టాడు. హరికృష్ణ ఆనందానికి అవధుల్లేవు. ఏం పేరు పెట్టాలని ఆలోచిస్తుండగా పెద్ద కొడుకు పేరు జానకీరాం, రెండవ కొడుకు పేరు కళ్యాణ్ రామ్ కాబట్టి వీడి పేరు తారక రామ్ అని పెట్టాడు హరికృష్ణ. అందరికీ ఆ పేరు బాగా నచ్చింది.
మంచి స్కూల్లో కాలేజీలో చదువు చెప్పించి ఒక మాస్టర్ దగ్గర కూచిపూడి భరతనాట్యం నేర్పించారు. అటు ఒక పక్క శాలినిని, ఇటు ఒక పక్క లక్ష్మి గారి కుటుంబాన్ని చూస్తూ తండ్రి రామారావుకి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు హరికృష్ణ. అయితే ఆ సమయంలో తల్లి బసవతారకమ్మకి క్యాన్సర్ వచ్చి మరణించారు. తల్లి మరణంతో కుమిలిపోయాడు హరికృష్ణ. ఆ తర్వాత మరొక పక్క లక్ష్మీ పార్వతి వచ్చి రాజకీయాల్లో క్రియాశీలకంగా మారడం, ఆమె తన తండ్రిని పూర్తిగా లోబర్చుకోవడం హరికృష్ణకి అంతగా నచ్చలేదు. ఆవిడ వచ్చాక హరికృష్ణ జోక్యం బాగా తగ్గిందని చెప్పాలి. అలా జరుగుతున్న సమయంలో 1994లో ఎన్టీ రామారావు గారు హరికృష్ణను పిలిపించి మా మనవడిని చూడాలని ఉంది అని చెప్పారు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చి తాతగారిని చూశాడు. అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు హరికృష్ణని పిలిపించి వీరిది మహాంస, వీరి పేరు నందమూరి తారక రామారావు అని నామకరణం చేస్తున్నాము అన్నారు. ఇది అలా ఉండగా లక్ష్మీ పార్వతి పెత్తనం ఎక్కువ అవడంతో ఈ సమయంలో బావ చంద్రబాబు హరికృష్ణతో పాటు కుటుంబ సభ్యులందరినీ కూడగట్టి ఒక తాటిపైకి తెచ్చి మీ నాన్నగారు మంచోళ్లే, అది అందరికీ తెలుసు, కానీ లక్ష్మీ పార్వతి వచ్చాక పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఇప్పుడు మనం మేల్కోకపోతే పార్టీ తన చేతుల్లోనికి తీసుకుని సర్వనాశనం చేస్తుంది. అప్పుడు మనం ఏం చేసినా లాభం లేదు అని చంద్రబాబు కుటుంబ సభ్యులతో అన్నాడు. దానికి సభ్యులంతా ఓకే అన్నారు. ముఖ్యంగా హరికృష్ణకి బావ చెప్పింది కరెక్టే అనిపించి చంద్రబాబుకి పూర్తిగా సపోర్ట్ ఇచ్చాడు. 200 మంది ఎమ్మెల్యేలను వైస్రాయి హోటల్లో దాచడంలో ముఖ్య పాత్ర హరికృష్ణదే. కానీ అక్కడ తండ్రిపై చెప్పులు పడతాయని ఊహించని హరికృష్ణ ఆ సంఘటనకి తల్లడిల్లిపోయి 3 రోజులు భోజనం కూడా చేయలేదట. తండ్రి అంటే అంత ఇష్టం. 200 మంది ఎమ్మెల్యేల సహకారంతో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన క్యాబినెట్లో బావ హరికృష్ణకి రవాణా శాఖ మంత్రి కూడా ఇచ్చాడు. అయితే 6 నెలల్లో ఎక్కడైనా పోటీ చేసి గెలిస్తేనే మంత్రి పదవి ఉంటుంది. కానీ హరికృష్ణ మాత్రం ఎక్కడా పోటీ చేయదలుచుకోలేదు. దాంతో మంత్రి పదవి పోయింది. ఆ తర్వాత తండ్రి మరణంతో కుమిలిపోయాడు. దాని తర్వాత బావ రాజకీయాల్లో నచ్చకపోవడంతో తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కొత్త పార్టీ పెడదామనే యోచనలో ఉండగా మోహన్ బాబు వచ్చి ఒక మూవీలో నటించాలని అనగా బలవంతంగా నటించారు. ఈ సినిమా అయిపోగానే తమ కుటుంబ అభిమాన దర్శకుడైన వైవి చౌదరి గారు వచ్చి సీతారామరాజు సినిమాలో నటించాలని పట్టుబట్టారు. అతడు కూడా బాగా కావలసిన వాడు కావడంతో అతని మాట కూడా కాదనలేక సీతారామరాజులో నటించారు. ఈ సినిమా షూటింగ్ అయిపోగానే మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లో తలదూర్చి 1999 జనవరి 26న అన్నా తెలుగుదేశం పార్టీని స్థాపించాడు హరికృష్ణ. ఈలోగా ఫిబ్రవరి 5 తను నటించిన సీతారామరాజు విడుదలై సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి హరికృష్ణకి మంచి పేరు సంపాదించింది. దీంతో హరికృష్ణపై చాలా మంది దర్శకుల కన్నుపడింది. కానీ హరికృష్ణ మాత్రం సొంత పార్టీ తరపున ప్రచారం చేయడంలో బిజీగా ఉండడం వలన ఏ దర్శకుడికి ఓకే చెప్పలేకపోయారు. ఆ తర్వాత అక్టోబర్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో హరికృష్ణ 1 సంవత్సరం పాటు బయటకు రాలేదు. కానీ తన చిన్న కొడుకు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సొంతగా ప్రయత్నాలు మొదలుపెట్టడం చూసి ఎంతో సంతోషించాడు హరికృష్ణ. 2001లో వచ్చిన నిన్ను చూడాలి అనే మూవీ పోయినా అదే సంవత్సరంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాంతో హరికృష్ణ ఎంతో సంతోషించాడు. ఇద్దరు కొడుకులు సినిమాల్లో మంచి సక్సెస్ సాధించడంతో తను ఇంకా సినిమాలు చేయకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత హరికృష్ణ 2008లో మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరి పౌలెట్ బ్యూరో సభ్యుడిగా లోక్సభకి ఎన్నికయ్యాడు. 2009లో కొడుకు ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేయించాడు. ఆ ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్కి పెద్ద యాక్సిడెంట్ అవడంతో హరికృష్ణ చాలా బాధపడ్డారు. ఆ తర్వాత చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ని హరికృష్ణని దూరం పెట్టడంతో పౌలెట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగిన అంటి ముట్టనట్టుగానే ఉన్నారు. ఈలోగా జూనియర్ ఎన్టీఆర్ పెళ్లితో వారి కుటుంబంలో మంచి మార్పులు వచ్చిందని చెప్పాలి. అక్కడి నుండి మెల్లిమెల్లిగా లక్ష్మి గారు శాలిని గారు కలిసిపోయి ఒకే కుటుంబంలో బ్రతికారు. 2013లో విభజనకి వ్యతిరేకంగా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు హరికృష్ణ గారు. ఆ తర్వాత ఇద్దరు కొడుకులు ఎదుగుదలను చూసి గర్వపడుతున్న సమయంలో 2014 డిసెంబర్ 6న తను మర్చిపోలేని దుర్దినమని చెప్పాలి. అమెరికా నుండి వచ్చిన తన పెద్ద కొడుకు సఫారీ కారులో హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న జానకీరామ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఈ ఘటన తర్వాత హరికృష్ణ పూర్తిగా కృంగిపోయాడు. దీంతో వీరి కుటుంబం మరింత దగ్గరైంది. మిగిలిన ఇద్దరు కొడుకులకి జాగ్రత్తలు చెప్పి ఇద్దరు కొడుకుల సినిమాలకు ఆడియో ఫంక్షన్లకి వచ్చి ఇద్దరు కొడుకుల్ని ఆశీర్వదించి వారి ఎదుగుదలను చూస్తూ జీవితం గడుపుతున్న హరికృష్ణ తన అభిమాని పెళ్లికని ఇద్దరు మిత్రులతో తన ఇంటి నుండి 2018 ఆగస్టు 29న ఉదయం 4:30 సమయంలో సఫారీ కారులో తనే సొంతగా డ్రైవింగ్ చేసుకుని హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ నుండి కావలి వెళ్తుండగా ఉదయం 6:15 హైవేలో డివైడర్ని ఢీకొని కారు బోల్తా పడి హరికృష్ణ గారు అక్కడికక్కడే మరణించారు. అందరినీ శోకసంద్రంలో ముంచి తను తన తల్లిదండ్రుల దగ్గరికి తిరుగురాని లోకాలకి వెళ్లిపోయారు. హరికృష్ణ తనకి ఎంతో ఇష్టమైన సొంత గ్రామం నిమ్మకూరు తరచూ కారులో వెళ్లి
అక్కడ కొన్ని రోజులు ఉండి ఆ ఊరికి కావలసిన సదుపాయాలని సమకూర్చేవారు. ఆ ఊరిని దత్తత కూడా తీసుకున్నారు. ఆ చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవారు. ఎంత గొప్ప కుటుంబంలో పుట్టినా, ఎంత గొప్ప తండ్రికి కొడుకులవైనా కష్టాలు నష్టాలు అనేవి ఉంటాయని అనడానికి హరికృష్ణ జీవితమే ఒక పెద్ద ఉదాహరణ. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.